నమస్తే అండి శ్రీవాణి వరుంధతి గారు. మహిళా శక్తిగా మీకున్న ఇమేజ్ ప్రజల్లో చాలా ఎక్కువ. అట్లాగే జనసేన వైస్ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా అంటే వైస్ చైర్మన్ వీర మహిళకి చేశారు. జాతీయ మహిళా శక్తి ప్రెసిడెంట్గా, మానవ హక్కుల కార్యదర్శిగా, అడ్వకేట్గా, మానవ హక్కుల న్యాయవాదిగా ఇట్లా మల్టీ టాలెంటెడ్ చూపిస్తూ వస్తున్నారు. త్వరలో మీరు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి దర్శక నిర్మాత కూడా అవుతున్నారని తెలిసింది. ముఖ్యంగా రచయిత్రి దర్శకురాలు కూడా అవుతున్నారని తెలిసింది. ఆ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ మీకు ప్రత్యేకంగా చేయడం జరిగింది. మా ఛానల్ ద్వారా మీరు రామాయణం కొన్ని వందల ఎపిసోడ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత భారతం కూడా చెప్పారు. మీరు ప్రవచనాలు చెప్పారు. తెలంగాణ నుంచి శ్రీవాణి ప్రవచనాలు చెప్పారు. తర్వాత తెలంగాణ నుంచి అటు మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ చాలా తక్కువ మంది ప్రవచనకర్తలు. ఆంధ్ర నుంచే వాళ్ళు ఫేమస్ అయిన వాళ్ళు ఇద్దరు కూడా. ధన్యవాదములు. అసలు ఇంటర్వ్యూ అంటే మన బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ నాకు ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే, నేను ప్రవచనాలు చెప్పింది ఎక్కడెక్కడి నుంచో చూసి నాకు ఫోన్ చేసి ఎంత బాగా చెప్పారు అంటే చాలా బాగా చెప్పారు, జై శ్రీరామ్ అని. అది చెప్పిన తర్వాత మీకు గుర్తుందా, ఆ తర్వాతనే నరేంద్ర మోడీ గారు రామాలయం కంప్లీట్ అయింది. ఒకటి ఈ సందర్భంగా నేను మీ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది హార్ట్ఫుల్గా ఏంటంటే, హార్ట్ఫుల్గా ఏంటంటే మా సబ్స్క్రైబర్లు 350 చిల్లర ఉన్న దగ్గర మొదలైతే ఇవాళ 14,500 మంది సబ్స్క్రైబర్లు నిలబడ్డారు. నిలబడ్డామంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే సబ్స్క్రైబర్లు అయ్యి మళ్ళీ వాళ్ళు డ్రాప్ అయిపోతారు, లెఫ్ట్ కాకుండా పర్మనెంట్గా 14,500 సబ్స్క్రైబర్లు నిండా ఆగిపోయారంటే అది నేను మీ యొక్క రామాయణ ఫలితం, ఆధ్యాత్మిక ఫలితం అని నేను అనుకుంటున్నా. అయితే మీ వాయిస్ తర్వాత మీ యొక్క నాలెడ్జ్ ఏ రోజు కూడా పేపర్ పట్టుకొని చెప్పలేదు మీరు. భారతం కానీ, రామాయణం కానీ, లేకుంటే ఇంకా పాటలు కానీ, ఇవన్నీ ప్రవచనాలు చెప్పేటప్పుడు ప్రవచనకర్తలు చాలామంది కూడా చూసి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవాళ చాగంటి గారు ఫేమస్ అయినట్టు, ఇంకొక అవధాని గారు ఫేమస్ అయినట్టు, వాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సంగతి మీకు తెలిసింది. కానీ ఇక్కడ వాళ్ళకు పద్మశ్రీ కూడా వచ్చింది. ఒక ఆయన పెద్ద ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు ప్రవచనకర్తలకి. మరి మహిళల నుంచి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం కూడా మిమ్మల్ని గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే కొన్ని వందల ఎపిసోడ్స్ మీరు చెప్పిన ఏకైక మహిళా ప్రవచనకర్త. అయితే మీకు ఈ సినిమా రంగంలో స్టార్టింగ్ మీరు బాగా మంచి యవనవతిగా ఉన్నప్పుడు, అంటే మంచి ఏజ్లో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారి సినిమాలో మీరు వేషం వేశారని విన్నాను. నిజమే కదా? సినిమా పేరేంటది? భూలోకంలో యమలోకంలో జై తెలంగాణ అనే సినిమాలో మీరు దాని మీద సబ్జెక్ట్ మీరు చేశారు. అందులో మీరు భూదేవి పాత్ర, అప్పుడు చాలా యంగ్ ఏజ్లో మీరు నటించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇంచుమించు కొన్ని చిన్న సినిమాల్లో మీరు వేసినట్టు తెలుసు నాకు. చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవి కూడా చేశారు మీరు. తర్వాత ఒక మదర్ క్యారెక్టర్లో ఒక షార్ట్ ఫిలింలో కూడా కనిపించారు మీరు. ఇవన్నీ మీరు మల్టీ టాలెంటెడ్గా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఆ తర్వాత మీరు సింగర్గా, మళ్ళీ నృత్యకారిణిగా, అంటే మీ బాడీ కూడా మంచి ఫ్లెక్సిబుల్ బాడీ, చక్కగా నాట్యాలు కూడా చేస్తారు మీరు. నేర్చుకొని ఉన్న దాంట్లో మంచిగా చేసుకుంటూ వస్తారు. పొలిటికల్గా కూడా పొలిటికల్గా కూడా ముగ్గురు సూపర్ స్టార్, చాలాసార్లు గతంలో కూడా చెప్పాను నేను, ముగ్గురు సూపర్ స్టార్లతో పనిచేసిన అనుభవం ఇది. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో, మరి నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మరి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారితో, మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జనసేనలోనేమో చేసి, అట్లా ముగ్గురు సూపర్ స్టార్లతో. ఎవరెవరు ఆ ముగ్గురు సూపర్ స్టార్లు? చిరంజీవి గారు, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ హీరోయిన్ విజయశాంతి గారు. ఎందుకంటే చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేసిన హీరోయిన్ కాబట్టి విజయశాంతి గారు. ఈ ముగ్గురుతో మీరు పనిచేసిన అనుభవం ఉంది. సో ఆ ముగ్గురిని దగ్గర నుంచి చూసిన అనుభవం ఉంది. వారి ముగ్గురు ఆశీర్వచనాలు పొందారు, మీరు ఆశీర్వచనాలు కూడా పొందారు వారి నుంచి. సో అట్లాగే మంచి రెస్పెక్ట్గా నన్ను అంటే వెల్కమ్ లాగా ఇట్లా ట్రీట్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే మా ఛానల్కి వచ్చారో, మా ఛానల్ అంటే బల్లెం వేణుమాధవ్ ఛానల్కి వచ్చారో, మిమ్మల్ని జడ్జిగా, న్యాయనేతల కమిటీకి జడ్జిగా, ఆ తర్వాత మహిళా విశిష్ట పురస్కారాల గ్రహీతగా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు మీరు.
అందుకని వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యారు. ఎక్కడో బాంబే అట్లాగే మీ ఇంటర్వ్యూలు కూడా మీరు ఇందాక చెప్పిన దగ్గర ఎక్కడెక్కడి నుంచి అన్నారు, దేశ విదేశాల నుంచి ఆధ్యాత్మిక ఒక ఆయన ముస్లిం అతను ఎక్కడి నుంచో దూరం నుంచి చూసి ముస్లిం అతను కూడా కాలిఫోర్నియా నుంచి కూడా చూసి మీకు కామెంట్స్ కూడా పెట్టారు ఆయన యూట్యూబ్లో. సో ఇవన్నీ మీరు చేయడం జరిగింది. సో ఇది గొప్ప విషయం నిజంగా. ఈ ఆధ్యాత్మిక చింతన ఈ ఏజ్కి రావడం గొప్పే, కానీ మీకు చిన్న ఏజ్ నుంచి ఆధ్యాత్మిక చింతన ఉందని విన్నా, నిజమే కదా? మీకు ఒకటే బాబు? అయితే ఊరికే అనుకుంటా అనమాట, ప్రతిదీ బిలాంగ్స్ టు డివోషనలీ, అంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు ఆయనకే కనెక్ట్ అయి ఉంటాయి అన్నీ. ఓకే, నేనెవరిని, నాలో ఉన్నాడు నన్నాడడం అంటే నేను ఆడుతున్నా ఇవాళ అని ఒక నుడుగు ఉంది. వెరీ గుడ్. అది ఎవరు, నాగేశ్వరరావు గారు ఒక మూవీలో చూపిస్తారు. ఏది, మహాకవి కాళిదాస్. ఓకే, పామరుల భాషలో రామాయణం చెప్తూ నాలో ఉన్నాడు నన్నాడం అంటే నేను ఆడుతున్నా ఇవ్వాల అనేసి, అంటే అది అసలు నిజంగా నాగేశ్వరరావు గారు ఎంత మంచి మంచి వర్డ్స్ వాడి, అంటే మాటలు వాడి తెలుగుతనాన్ని అంటే దాన్ని డివోషనల్గా కూడా చూపించినారు. మంచి మంచి పాత్రలు చేసింది కదా, అవన్నీ నేను బాగా చిన్నప్పటి నుండి అట్రాక్ట్ అంటే చూస్తానన్నమాట బాగా. అయితే ఎందుకంటే అవి అవి చాలా నాలెడ్జ్ కూడా ఇస్తాయి. కొన్ని సింగిల్ పేరెంట్గా మీరు ఎన్నో పర్సనల్ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా కష్టాలు ఎన్నో చూశారు మీరు జీవితంలో. మీరు వేరే వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్ లాంటి జీవితం ఇది. ఎందుకంటే మీరు అన్నిటికీ ఆటుపోట్లు తట్టుకొని నల్లేరు మీద బండినట్టుగా కాదు మీ జీవితం. మొదటి నుంచి కూడా బంగారు స్పూన్లో అయితే లేరు, మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు. తెలంగాణ నుంచి ఇంత పేరు తెచ్చుకున్నారు. సో పక్క ఆర్థికం, ఒక పక్క ఇబ్బందులు, ఒక పక్క బాబు అంటే తల్లి తండ్రి పాత్ర నేనే పోషించాను. సింగిల్ పేరెంట్, అదే సింగిల్ పేరెంట్. దానివల్ల నేను కొన్ని ఎదుర్కొన్నా, కానీ ఎప్పుడు కూడా అన్నీ బిలాంగ్స్ టు నువ్వే అని అనుకుంటా. అయితే ఇప్పుడు ఈ కథలు రాయాల్సిన అంటే అవసరము కానీ అవకాశం కానీ ఎందుకు వచ్చింది మీకు? అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది రాయాలని? సబ్జెక్టు ఇప్పుడు మీరే చేశారని విన్నాను, ఈ సినిమా ఇప్పుడు చేయబోతుంది కూడా. నేను ఒకప్పుడు అంటే 2000లో ఒక మూవీ ఒక స్టోరీ రాశాను. ఓకే, మరల తెలుపన ప్రియా ప్రేమని. మరల తెలుపన ప్రియా ప్రేమని, బాగుంది, పొయిటిక్గా ఉంది. ఇది ఒక ఆ టైటిల్ ఎవరైనా తీసుకురా తర్వాత? తెలియదు, నేను ఉషా కిరణ్ మూవీస్కి ఇచ్చినాను. ఓకే, ఆ బుక్ ఇంతలా ఉంటుండే, దానిపైన ఒక స్నేహ ఫోటో పెట్టి ఇచ్చిన. మరల తెలుపన నా హీరోయిన్ ఇలా ఉండాలి ఆమె ఊహించుకున్నారు మీరు, అలా ఊహించుకొని అలా మనసున్న ఉన్నది అప్పుడు ఫేమస్ పాట కదా అప్పుడు. అయితే అప్పుడు అలా రాశాను. 7 జన్మలు ఒక హీరోయిన్, అంటే ఒక కథానాయిక 7 జన్మలు హీరో హీరోయిన్ కలవరన్నమాట. ఓకే, ప్రతి జన్మలో వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడతారు, కానీ కలవడానికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి అవుతుంటుంది. అలాంటి మూవీ అడిగి రాసిన అనమాట. 7 ఎపిసోడ్స్ రాసిన. ఓకే, 7 ఎపిసోడ్స్ని సీరియల్ లాగా కానీ లేదంటే మూవీ లాగా కానీ తీయాలనేసి ఇంట్రెస్ట్ ఉండే. నాకు అప్పుడు తెలీదు, మూవీ రంగం మీ నుంచే బాగా తెలిసింది. మూవీ ఎట్లా తీయాలి మీరు దగ్గర నుంచి చూపించారు కదా నాకు ఎన్నోసార్లు. మూవీ తీయడం కానీ మళ్ళీ డైరెక్షన్ ఎలా చేయాలి కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు ఎన్నోసార్లు నన్ను తీసుకున్నారు. సో అలా నాకు మీరే నాకు బాగా ఛాన్స్ ఇచ్చినారు. రైటర్గా, సింగర్గా, అన్ని పాటలు. మీరంటే ఇక్కడ పేరు చెప్పాలి యూట్యూబ్లో. బల్లెం ఒక తండ్రి గురువు లాగా నిలబడి నాకు నా టాలెంట్ని బయటికి చూపించారు. అంటే మీకు ఇవన్నీ వస్తాయి, ఖచ్చితంగా మీరు చెయ్యాలి అని డైరెక్షన్ చేసేటప్పుడు నేను చెప్తుంటే, అబ్బా ఇంత ఆలోచన, ఎంత మంచి ఆలోచనలా మీవి అనేసి మీరు పొగడ్డం, ఇంకా నన్ను ఎంకరేజ్ చేయడము, రైటర్గా ఆలోచన కలిగేటట్టు చేయడము, మళ్ళీ ఇంకా ఏదైనా అంటే ఒక ఊహ వస్తే దానికి ఎంకరేజ్ చేయడము, ఇట్లా మీకు చెప్పగానే ఇంత మంచి టాలెంట్స్ ఎట్లున్నాయి మీకు అని మీరు పొగడము, అట్లా నాకు బాగా ఎంకరేజ్మెంట్. అంటే ప్రశంస ఇప్పుడు మనిషికి ఒక ఎంకరేజ్మెంట్, ఉత్తేజితాన్ని ఇస్తుంది. అవును. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీరు నిద్రపోయి ఉన్నారు, నిద్రపోయిన కన్నులతో లేచి వచ్చారు. ఈ రోజున ఈ ఇండస్ట్రీలో ఉన్న ఒక 25 ఫేమస్ హీరోయిన్లను తీసుకుంటే వాళ్ళను ముఖంలో మేకప్ లేకుండా చూడగలరా? చూడలేము. వినండి, అది కాంట్రవర్సీ. అది పక్కన పెడితే మీరు నిద్రలోంచి లేచి వచ్చి కనీసం ముఖంకి పౌడర్ కూడా పెట్టకుండా, ముఖం కూడా కడుక్కోకుండా వచ్చి కూర్చున్నారు. కానీ మీ కళ్ళు, హావభావాలు, ముక్కు ఎలా ఉన్నాయంటే ఇవాళ చక్కగా 100%
ఎంతో అట్రాక్టివ్గా ఉన్నారు అంటే మీరు. ఇంకొంచెం మేకప్ వేస్తే అంటే సూటబుల్ ఫర్ బుగ్గలు షూటింగ్. వచ్చి మంచిగా చక్కటి కళ్ళు, ముఖ కవలికలు, రంగు. ఇప్పుడు ఈడ లైటింగ్ లేదు. జనరల్ లైటింగ్లో మనము ఈ అడవి స్థలంలోనే మనం ఈ డాబా మీద తీస్తున్నా కూడా ఒక స్టూడియోలో చేస్తే లైట్లు పెడితే ఎంత ఎఫెక్ట్ వస్తుందో అంత గ్లో మీ ముఖంలో వస్తుంది. థ్యాంక్ నేను ఏ రోజు గమనించానంటే యాక్చువల్లీ అందము, తెలివితేటలు ఒక్క దగ్గర ఉండవు. అట్లాగే అందము, డబ్బు ఒక దగ్గర ఉండవు. ఏది ఇది తక్కువ ఇస్తే అది ఎక్కువ ఇస్తాడు దేవుడు, అది ఎక్కువ ఇస్తే తక్కువ ఇస్తాడు. బ్యాలెన్స్గా ఇచ్చేది చాలా తక్కువ మందికి. అట్లా మీకు బాడీ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఒక పెద్ద ఏజ్కే వచ్చారు. ఆ ఏజ్ నేను ఏదో ఆడవాళ్ళ ఏజ్ చెప్పకూడదు కానీ చెప్పను. కానీ ఆ ఏజ్ను కూడా మీరు ఇవాళ 25 ఏళ్ళ అమ్మాయి మీకు అతిశయోక్తి అనిపించిన నా పొగడత. 25 ఏళ్ళ అమ్మాయి ఫిజిక్ ఎలా ఉందో ఈరోజు కూడా అలా కాపాడుకున్నారు మీరు. దానికి కూడా మీరు పెద్ద నాకు తెలిసి ఎక్సర్సైజులు చేయరు. మీరు దానికోసం జిమ్‌లకి ఏం పోరు. బాడీ దానికి షేపింగ్ ఏం చేయరు. ఏమి చేయరు మీరు. జస్ట్ కానీ సింపుల్‌గా మీరు డైలీ లైఫ్ ఎట్లుంటుందో మామూలు సాధారణ జీవితమే గడుపుతారు మీరు. సాధారణ జీవితం గడిపినా కూడా మీరు ఇంతే యోగా చేస్తాము. యోగా చేస్తారు. అదే ఆధ్యాత్మిక శక్తి ఉంది మీకు. ఆధ్యాత్మికంగా మార్నింగ్ లేవగానే సో దానికి మీకు ముఖ వర్చస్సు గాని, ఎండలో కూడా నాకు తెలిసి మీరేం సన్ లోషన్ కూడా వాడరు. డైరెక్ట్‌గా ఎండలోకి వెళ్తారు. నేను చూశాను చాలా సార్లు మీతో జర్నీ చేశాను కాబట్టి కొన్నేళ్ళు బస్సులలో తిప్పినా కదా. అన్నీ చూశాను కాబట్టి నేను దాదాపు మన పరిచయం అయ్యి కూడా ఒక 10 ఏళ్ల పైన అయింది. ఈ 10 ఏళ్ల జర్నీలో 10 దశాబ్దాలు, ఒక దశాబ్దం 10 అంటే 10 సంవత్సరాలు అంటే ఒక దశాబ్దం. ఈ దశాబ్ద కాలంగా 12 సంవత్సరాలు. 12 అంటే పుష్కర కాలం. ఇంకా కొంతమంది అయితే 20 సంవత్సరాల నుంచి ఆ, నన్ను చూస్తున్నారు. ఆ. ఈ ఈ పర్సన్స్ ఏంటంటే పుష్కర కాలం నుంచి మీరు ఏ ఫిజిక్ తోటి నాకు కనబడ్డారో అట్లనే ఉన్నారు. ఈ రోజు కూడా మీరు అట్లాగే ఉన్నారు. అది అట్లాగే భాష కానీ భావం కానీ. ఎందుకంటే కొందరికి మీ ఏజ్ వచ్చేసరికి గొంతు వనకడం, పొట్ట పెరిగిపోవడం. అంటే అంత పెద్ద ఏజ్ 60 కాదు. 60 కాదు, అట్లా అని కాదు, 50 కాదు, 45 కూడా మొత్తం అట్లా పర్సనాలిటీ కొలాప్స్ అయ్యే వాళ్ళు లేరంటారా అండి? ఉన్నారు. 40 ఇయర్స్ కూడా కొలాప్స్ అయ్యేటోళ్ళు ఉన్నారు. బ్యాక్ పెరిగిపోవడం, అర్థమైందా, ముఖం ఉబ్బిపోవడం, అలాంటివన్నీ జరుగుతాయి. మేకప్ లేకుండా ఆ నవ్వు మీకు ₹1,00,00,000 ఒక ఇది భగవంతుడు ఇచ్చింది. ₹1,00,00,000 గాడ్ గిఫ్ట్. ఇప్పుడు దీంట్లో మీరు క్లోజప్లో మీరు కనుక ఈ నవ్వుని చూస్తే ఈ నవ్వుకు ₹1,00,00,000 ఇవ్వచ్చు. మీరు అన్న థ్యాంక్ యూ. స్నేహ ఉంది కదా, గాడ్ గిఫ్ట్. ఆ స్నేహ ఏదైతే నవ్వుతుందో ఆ రకంగా నవ్వుతారు మీరు. అయితే మీ బాడీలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ నవ్వు. మీ ముఖం మీద చిరునవ్వు చెరగని ముద్రలాగా ఉంటుంది. అయితే దాంట్లో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా ఆ డిస్కషన్ ఇక్కడ చేయకపోయినా నేను ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఒక కాల్ మీద నాకు ఎవరు పలుకుతారంటే మా అమ్మ పలుకుతుందా, మా చెల్లెలు పలుకుతుందా, నా భార్య పలుకుతుందా అంటే ఈ ముగ్గురు రోల్స్ ప్లే చేస్తా మీరు ఒక్క సెకండ్లో నన్ను ప్రాబ్లంలోంచి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి అంటే ఆ తర్వాత ఒక మాట గొప్ప మాట ఏమన్నారంటే మిమ్మల్నే కాదు నేను ఇట్లా ప్రాబ్లమ్స్లో ఎంతోమందిని బయటకు తీసుకొచ్చినా అని చెప్పినారు. ఆ తర్వాత కనుక్కున్నప్పుడు నిజంగా ఎంతోమంది పేర్లు చెప్పని వాళ్ళవి ఎంతోమంది, ఎందుకంటే నేను చెప్పుకుంటున్నా నాకు ప్రాబ్లం వచ్చిందని, అందరు చెప్పుకోకపోవచ్చు, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి. ఆ ప్రాబ్లమ్స్లోంచి బయటకు తీసుకొచ్చేటువంటి గొప్ప విషయము మనకు ఈ రకంగా బయటకు తీసుకొచ్చే ఒక ఆధ్యాత్మిక శక్తి మీలో ఉండడము, అది చాలా. ఆ రకంగా మీరు కష్టాలని కూడా ఇష్టాలుగా మార్చుకొని సుఖాలుగా ఊహించుకొని ఆర్థికంగా నిజంగా చెప్తే మీరు నాకు తెలిసిన ఈ పుష్కర కాలంలో మీరు ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులకు ఎదురయ్యారు. జీవితంలో కూడా ఎన్నో కష్ట నష్టాలకు ఎదురయ్యారు. కానీ నేను గమనించినటువంటి వ్యక్తిత్వం మీదో ఏంటంటే ఎవ్వరికీ లొంగని మనస్తత్వం. సింగిల్ పేరెంట్ ఎట్లయితే ఉంటారో ఎవ్వరికీ లొంగని మనస్తత్వం, ఏ రోజు కూడా ధైర్యాన్ని కోల్పోని వ్యక్తిత్వం, అది చాలా గొప్ప విషయం. మహిళలకి ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళలకు మీ జీవితం స్ఫూర్తి అంటాను నేను. చాలా మంది బయటకు వచ్చినారు కదా అప్పుడు తెలంగాణ ఉద్యమాలలో. నేను బయటకు వచ్చినాక జై మహిళా శక్తి అని ఒక బ్యానర్ రిలీజ్ అయినాక ఎంతో మంది మహిళలు వచ్చి తెలంగాణ. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఎంతోమంది జడ్జీలకు కూడా మీరు ఎంతో గౌరవనీయులు. ఎంతోమంది జడ్జిలని అందరూ దేవుళ్ళుగా గౌరవిస్తారు. అలాంటి జడ్జిలు కూడా మిమ్మల్ని ఎంతో గౌరవంగా చూశారు. నేను ఎంతోసార్లు గమనించాను. మానవ హక్కుల దగ్గర కానీ మామూలు కోర్టుల దగ్గర కానీ మీరు వెళ్తే ఫలానా అరుంధతి గారు, శ్రీవాణి అరుంధతి గారు అంటూ మిమ్మల్ని ప్రత్యేకంగా పిలుస్తారు. అసలు మీ పేరులోనే ఒక అరుంధతి నక్షత్రము, శ్రీవాణి, లక్ష్మి, సరస్వతి, అరుంధతి 3 ఉన్నాయి మీలో. లక్ష్మి సరస్వతి ఒక దగ్గర ఉండవు. శ్రీవాణి అంటే అర్థమైంది, శ్రీ అంటే లక్ష్మి, వాణి అంటే సరస్వతీదేవి. ఆ తర్వాత సో ఆ రకంగా స్ఫూర్తిదాయకంగా ఎంతోమందికి
ఆదర్శప్రాయాలుగా మీరు నిలబడ్డారు. సో ఇది నిజంగా ఎందుకంటే సాధారణంగా సింగిల్ పేరెంట్ అనేసరికి మహిళలకి ఒక తెలియని భయము, జీవితం మీద ఒక ఆందోళన, వాళ్ళు ఎలా బతుకుతామనేటువంటి ఒక ప్రాబ్లము, లేకుంటే సామాజికంగా ఎలా నిలదొక్కుంటామనేటువంటి భయం ఉంటుంది. అవి అన్నీ కూడా మీరు మర్చిపోయి అవన్నిటిని కూడా అధిగమించి మీరు వేరే వాళ్ళకు కూడా ఎటువంటి జీవితంలో కొంచెం దెబ్బతిన్న వాళ్ళు ఎవరైనా మీ ఆశ్రయం కోరితే వాళ్ళకు కూడా ఆశ్రయం ఇచ్చి మీరు చేసినటువంటి దాఖలాలు కూడా నేను కళ్ళారా చూశాను. ఒక అమ్మాయి ఎక్కడో వచ్చింది, ఒక అమ్మాయి ఏంటి, చాలామంది నేను చూసిన ఒక జంట వీళ్ళేమో కూతురులాగా అమ్మాయి కొన్ని రోజులు ఉండడము, ఇట్లా పేర్లు వద్దు, ఎవరి పేర్లు ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి కాదు, మనం ఊరికే సబ్జెక్ట్ చెప్పుకుంటున్న కంటెంట్ ఇష్టపడ్డారు. ఇవాళ మీరు దర్శకులుగా మారడానికి మీకు జరిగిన ఇన్స్పిరేషన్ ఏంటి? నేను అసలు ఎప్పుడో అంటే 2000లోనే నాకు ఇష్టం చాలా దర్శకత్వం చేయాలని. అప్పుడు సోర్స్ తెలియదు నాకు, అంటే మీరు అవకాశం ఇచ్చినారు. బల్లమేన్ మాధవ్ గారి వాత్సల్యంతో అంటే నన్ను ఒక డాటర్గా ట్రీట్ చేస్తూ అన్ని టాలెంట్స్ మీరు గుర్తుపట్టినారు కదా, గుర్తుపట్టి ఎంకరేజ్ చేస్తారు కాబట్టి నాకు లేడీ బల్లమేన్ మాధవ్ అని నేను ఫీల్ అవుతాను మళ్ళీ. ఎందుకంటే నేను 20 శాఖలు ప్రపంచ రికార్డు హోల్డర్ని అయితే ఆ టాలెంట్స్ అంత గొప్పతనం ఈ అమ్మాయిలు ఉంది అని చెప్పి నేను గుర్తుపట్టినా. మల్టీఫేసెటెడ్ మీరు కూడా. మిమ్మల్ని ఆయన ఎవరు రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు ఒక్క బహుముఖ ప్రజ్ఞాశాలి మీరు అని మిమ్మల్ని అని మళ్ళీ నన్ను అలాంటి అమ్మాయి దొరికిందిగా మళ్ళీ అని. అదే రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు చనిపోయినప్పుడు కూడా మన ఇద్దరమే వెళ్ళడం జరిగింది. మన ఎంత ఆత్మీయంగా ఆయన పలకరించడం జరిగింది, పలకరించారు. థ్యాంక్ యూ. అంత దూరం వెళ్ళాము, మనం ఇంటికి వెళ్ళాము. మన జర్నీ కూడా మీ నుంచే కాదు, మెయిన్ విజయశాంతి గారి నుంచి నాకు ఒక వాళ్ళ భార్యాభర్తల దంపతులు శ్రీనివాస్ ప్రసాద్ గారు వారికి దండం ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలనుకుంటా. ఎందుకంటే వాళ్ళు నన్ను వాత్సల్యంగా కూతురు లాగా చూసుకున్నారు. వాళ్ళు ఒక మంచి అంటే అన్ని రోల్స్ చేయించారు. అంటే అదే సమాజంలో, సినిమాలో కాదు సమాజంలో నాతో ఎన్నో భూమికల్ని పోషించేలాగా అవకాశం కల్పించారు. నాకు ఖర్చు పెట్టి తెలంగాణ అంతా తిప్పినారు. అంటే ప్రతి జిల్లాలో స్థితిగతులు అక్కడ ఏంటి అంటే స్వరూపం చూసి రమ్మని నాకు బాగా ఎంకరేజ్ చేసిన ఒక పార్వతి పరమేశ్వర్ లాంటి వాళ్ళు. వెరీ గుడ్. అంటే ఆ గ్రాటిట్యూడ్ కూడా మీరు నిలుపుకోవడం మీ యొక్క గొప్పతనం. వాళ్ళు చాలా నన్ను అంటే యాక్చువల్లీ ప్యాకేజీ అట్లా అంటారు కదా, అట్లా కాకుండా రెమ్యునరేట్ నన్ను అడిగారు మీకు ఎంత కావాలి అంటే నేను అట్లా అంటే ప్యాకేజ్ తీసుకోవడం కోసం కాదు, అక్కంటే ఇష్టం, వాళ్ళిద్దరు అంటే చాలా అభిమానం. దాంతో నేను అట్లా నవ్వి ఊరుకున్నా మీ ఇష్టం అని. వాళ్ళు నన్ను అంటే మొహమాటంగా ఈ అమ్మాయి మనీ కోసమే రిలేషన్ కాదు కదా అన్నట్టు చూస్తే వాళ్ళు నాకు అడగకుండానే అన్నీ చూస్తారు. ఓకే, అది ఆర్థికంగా నన్ను బాగా చాలాసార్లు నిలబెట్టింది. అట్లా ఇంట్లో నుంచి మా చెల్లెలు బాగా ప్రతిసారి అంటే ఆమె నాకు ఎంకరేజ్ చేసి అమౌంట్ అది ఇవ్వడం, ఇంకా ఆర్థికంగా అందరూ బాగానే సార్. మీరు కూడా ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేసిండ్రు. అంటే నేను అడగకముందే ఇట్లా ప్రాబ్లం ఉందంటే నాకు చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవడం కూడా మీ సంస్కారం. అది గుర్తుపెట్టుకోవడం మీ సంస్కారం. ఎంత చిన్నది చేసినా కూడా అవకాశం నాకు దొరికింది కదా చాలా. ఇప్పుడు నేను ఇంత అన్నం తిన్నా కూడా అది మర్చిపోనండి. అయితే నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే నాకు డైరెక్ట్ స్పీకర్గా ఇచ్చేశారు. 2014లో నేను పార్టీకి వెళ్తే అసలు వితౌట్ ఇంటర్వ్యూ నన్ను ఏం ఇంటర్వ్యూ చేయకుండా చూసి స్పీకర్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఒక బియ్యం షాప్కి వెళ్ళా, బియ్యం నచ్చింది, ఏడాది పొడుగు మా ఇంటికి వేసుకున్నా. వెంటనే మిమ్మల్ని అడగకుండానే 2 సంచులు మీ ఇంటికి పంపించా. మిమ్మల్ని మీకు తెలియదు మీ ఇంటికి వస్తున్నాయని. సో ఆ ప్రకారంగా, ఎందుకంటే మీరు నా మనిషి అన్నట్టుగా ఒక అభిప్రాయము, నా శిష్యురాలుగా మిమ్మల్ని భావిస్తాను. అక్క కూడా ఒక ఆమె ఉంది నాకు అక్క, ఆమె కూడా చాలాసార్లు అన్ని పంపించడం చేస్తుంటుంది. అయితే అంటే ఒకరికొకరు నేను వేరే రకంగా సాయం చేస్తా. ఏదైనా అంటే నేను చేసి చెప్పుకోకూడదు, ఏదైనా ప్రాబ్లం. ఇప్పుడు విజయ నిర్మల నందిని రెడ్డి లాగా మీరు ఇప్పుడు మహిళా దర్శకురాలుగా
ఇప్పుడు రావాలనుకుంటున్నారు కదా, మరి ఇప్పుడు నా ప్రోత్సాహం ఉందన్నారు, బల్లెం వేణుమాధవ్ గారి ప్రోత్సాహం అని చెప్పారు మీరు. ఆ ప్రోత్సాహంతో మరి ఇప్పుడు చేయబోతున్న సబ్జెక్ట్ క్రైమా, లవ్వా, రొమాంటికా, ఎలాంటి సబ్జెక్ట్ అనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమం మీద ఎలాంటి సబ్జెక్ట్ మీరు చేయాలనుకుంటున్నారు? సస్పెన్స్ ఓరియంటెడ్. అది చెప్తే మళ్ళీ కథ చెప్పకూడదు, కథ చెప్పకూడదు లేదు ఇది ఇంటర్వ్యూలో. మళ్ళీ నేను తెలుగు సినిమా రచయితల సంఘానికి వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఉపాధ్యక్షుడిని. కథలు ఎప్పుడు కూడా యూట్యూబ్లో కానీ బయట ప్రజల వేదికల మీద ఎప్పుడు చెప్పకూడదు. చెప్తే మనమే కాన్సెప్ట్ని దొంగలించేటువంటి అవకాశం కల్పించి మళ్ళీ రేపు పోయిందని బాధపడడం కన్నా మీ కాన్సెప్ట్ మీదే పెట్టుకోండి. జనర్ అడిగా, జనర్ అంటే ఏ టైప్ ఆఫ్ మూవీ మీరు చేయాలనుకుంటున్నారు? సస్పెన్స్ ఓరియంటెడ్ మూవీ మీరు చేయాలనుకుంటున్నారు. సో మీరు ఆ సక్సెస్ మీకు ఆ విధంగా రావాలని కోరుకుంటున్నా. తర్వాత మరి నటినట్లను కొత్త వాళ్ళు అనుకుంటున్నారా, ఫేమస్ సీనియర్స్ని అనుకుంటున్నారా? చూద్దాం దాన్ని బట్టి, అంటే మన బడ్జెట్ ఎంత ఏంటి దాన్ని బట్టి. అంటే నా దగ్గర ప్రస్తుతానికి వేరే వాళ్ళ సహాయం అదే అదే వేరే వాళ్ళ సహాయం. మీకు ఒక ఊహ ఉంటుంది కదా, ఒక ఊహ ప్రముఖులతో తీయాలనుకున్నారా ఆ సినిమాని, కొత్త వాళ్ళతో తీయాలి, మీ అభిప్రాయం సరిగ్గా సెట్ అయిందా, పట్టాల మీదకి వచ్చిందా, అది కాదు నేను అనేది. మీ యొక్క అభిప్రాయం, నేను ఇలా చేస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంటుంది కదా. అంటే చిరంజీవినే పెట్టి తీయాలనిపిస్తుంది, కానీ ఆయన డేట్లు ఇవ్వాలి కదా, ఆయన డేట్లు ఇవ్వాలి కదా అనుకుంటుంది. మేడం విజయశాంతిని పెట్టాలి, లేకపోతే చిరంజీవిని పెట్టాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ పెట్టాలి. మరి మీ గురుగారిని మీ ఈ సినిమాలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీ సినిమాలో కంపల్సరీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ ఉంటాడా? ఉంటారు. ఎందుకంటే అడగానే డేట్స్ ఇస్తారు, ఎందుకంటే ఎంత బిజీ ఉన్నా నాకు రెస్పెక్ట్ ఇచ్చి మీకు మీ మాట ఎప్పుడు కాదనేది, అర్ధరాత్రి కూడా మీరు ఏం చెప్పినా చేస్తారు. మీరు ఒక మాట నేను చెప్పిన, ప్రతి ఒక్కరికి ఒక మనిషితోటి ఏదో సమయంలో అవసరం పడుతుంది అనుకోకూడదు. మన ఇంటి కుక్కతో కూడా పని పడుతుంది, కుక్కతో కూడా ఇంటి ముందు అది అరుస్తే మనకి ఎవరు వచ్చినా కుక్కతో కూడా పని పడుతుంది. అదే దొంగ వస్తే అరుస్తుంది. మన ఇంటి ఎదురుగా ఒక ఆమె చిన్న మంగళం అంటే దాని కుండలో మురుమురాలు వేసుకుంటారు. అవును, అది ఎండ్లు వేయించినా కూడా అట్లా కావు, కూలు. అవును. అయితే ఈ గొప్ప ఆమె పెద్ద బిల్డింగ్లో ఉండి చూస్తుంది, చూసి నాకు అది ఇవ్వమా అని అడుగుతుంది. అంతకుముందు ఆమెను కేర్ చేయదన్నమాట. అచ్చా, చూసిందా అంటే నాతో కూడా మీకు అవసరం పడుతుంది అని ఆమె చెప్తుంది. అప్పుడు చెప్తున్నా, మనకి ఎవరితోటైనా అంటే నా స్థాయిలో నేను ఏదో ఒకటి అంటే దీంట్లో వేర్ టాలెంట్స్ మీట్స్ రిక్వైర్మెంట్ అన్న క్యాప్షన్ ఉంటుంది. అవును, అవర్ టాలెంట్ మీట్ యువర్ రిక్వైర్మెంట్, యువర్ టాలెంట్ మీట్ అవర్ రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ యాక్సెప్ట్. బోత్ ఇన్ క్రియేషన్ వన్, ఒక పదార్థం ఏర్పడు. తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ కూడా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీరు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇంకా జరుగుతున్నాయి? ఏదైనా వచ్చినప్పుడు చేస్తున్నారా? నా వర్క్ వచ్చినవి నేను ఇప్పుడు మీరు దర్శకురాలుగా, ఒకవేళ దర్శకురాలుగా సక్సెస్ అయింది అనుకో, నేను మెయిన్ ఇంకొకటి అనుకుంటున్నా, సక్సెస్ అయితే మీరు ఈ న్యాయవాద వృత్తికి కంటిన్యూ అవుతారా, లేకుంటే దర్శకురాలుగానే కొనసాగుదాలనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? మీ ఐడియా? ఎప్పుడైతే ఒకసారి ప్రొఫెషనల్ కోర్టు వేసుకుంటామో అది భగవంతుడు ఇచ్చింది మనకి. అవును, ఆ భగవంతుడు ఇచ్చింది మళ్ళీ ఎవరినైనా పంపించి, ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మీరు సడన్గా అమ్మ నాకు ఒక పని పడింది మీతో కోర్టుకు వెళ్తావా అని అడగరు, నాకు ఇది హెల్ప్ చేయరా అని అడుగుతారు. కోర్టుకు వెళ్తావా అని ఎవరు అడగరు. హెల్ప్ చేయవా అని అన్నప్పుడు మనము స్పందించాలి. నేను చేయలేను అనలేను. అయితే అది నా తాపత్రయం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎట్లా అంటే డెడికేషన్ అయిపోతా, అందులో లీనం అయిపోయి ఈ పని చేసి పెట్టాలన్న తపనతో చేస్తా కాబట్టి సక్సెస్ అవుతుంది. అలా సక్సెస్ఫుల్గా నేను తపన పడనివి ఫెయిల్ అవుతాయి కొన్ని. అంటే మనస్ఫూర్తిగా నేను వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటేనే వాళ్ళు సక్సెస్ అయినారు చాలామంది. థ్యాంక్ యూ కూడా చెప్పినారు. అయితే కొంతమంది అమ్మాయిలు నా మాట విన్నారు, పైగా ఏదో మనం ఒక పనులలాగా ఫీల్ అవుతారు. అంటే మన కోసం నడుస్తుంది అన్నట్టు ఫీల్ గారు, నేను డబ్బు పారేస్తున్నా అన్నట్టు ఫీల్ అయితే నేను రిజెక్ట్, అట్లాంటివి రిజెక్ట్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. ఇచ్చేసి పైసలు ఇచ్చేయని కూడా అంటారు. అంటే నేను ఇయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోరు. బికాజ్ ఎందుకంటే నువ్వు నన్ను పైసలతో కొనాలనుకుంటున్నావు, అది తక్కువ చాలా. నువ్వు ఇచ్చిన రెమ్యునరేషన్ 8 కోట్లు విలువ పడినా రారు ఒక్కొక్కసారి. ఇల్గల్ ఆమె ఇల్గల్లోడు వచ్చి సామాన్ బయట పడేసింది. ఆ టైంకి నేను గబగబా పరిగెత్తిన ఇంట్లో. ఆమెకి డబ్బు లేకుండే ఆ రోజు, ఆమె 1 రూపాయి ఇవ్వలే నాకు, కానీ నేను వెళ్ళి
పోలీస్ సపోర్ట్ అన్నీ చేపించిన అమ్మాయికి. ఓకే, గుర్తుపెట్టుకుందా? గుర్తుపెట్టుకుని పెట్టుకోకపోయినా భగవంతుడికి వదిలేస్తా కానీ చెప్తున్నా నేను. అంటే నేను జస్ట్ ఆమె కోసం చెప్తలేను, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే, బికాస్ రియలైజేషన్ మన కోసం రియలైజేషన్ మనము అమ్మ నాన్నలాగా భావించాలి. ఓకే. ఇప్పుడు మీరు వచ్చిందని నేను ఏది ఉన్నా పక్కన పెట్టేసిన, ఫోన్ కూడా మాట్లాడుతున్న దాన్ని పక్కన పెట్టి. అవును, ఒక క్లయింట్ ఫోన్ వస్తే కూడా మీరు పక్కన పెట్టి నేను మళ్ళీ కాల్ చేస్తా 5 నిమిషాల్లో అని పక్కకు పెట్టి అరగంట అయినా కూడా పట్టించుకోవాలి. మీరు దీని మీదే ఉన్నారు మీరు సీరియస్గా. ఎందుకంటే వాల్యూ కోసం వచ్చిన వాళ్ళకి మనం గౌరవించాలి. ఇంటి దాకా వచ్చారు, ఆయన టైం చేసుకొని వచ్చారు అనేది మీరు గౌరవించాలి. అందుకే మీరు ఈ స్థానంలో ఉన్నారు, సంతోషంగా. తర్వాత మీకు మహిళా పురస్కారాలు కూడా బల్లెం సంస్థ నుంచి విశిష్ట మహిళా పురస్కారం కానీ, జడ్జిగా ఇది కానీ, గెస్ట్గా ఇది కానీ ఎన్నో వచ్చింది. ఆ తర్వాత కొనియాడబడ్డారు మీరు. ఇంకెవరు, వేణుగోపాల్చారి గారు, రామచంద్రారెడ్డి గారు బీజేపీ, రామచంద్రరావు గారు బీజేపీ నుంచి, ఇంకా ఆమె అమ్మ ఇట్లా వెనక్కి తిరిగి వాణి నేను మీ ఎపిసోడ్ రాత్రిపూట వింటూ నిద్రపోయానమ్మా. లక్ష్మీపార్వతి గారు, లక్ష్మీపార్వతి గారు, లక్ష్మీకాంతి గారు, చాలా చాలా ప్రముఖులంతా కూడా. సో చాలా సంతోషము. మీరు ఇంకా రానున్న రోజుల్లో మంచి మహిళా దర్శకురాలుగా పేరు తెచ్చుకోవాలని, మంచి రచయితగా ఆల్రెడీ మీకు నాకు మెయిన్ ఏముందంటే నాకు అహంకారం లేదు. మొదటి నుంచి లేదు మీకు ఆ లక్షణమే. మిమ్మల్ని మెచ్చుకునేది అదే కదా. రిజర్వ్ ఉండడం వల్ల అహంకారం అనుకుంటారు కానీ అహంకారం కాదు, నాకు అహంకారం ఉండదు. రిజర్వ్ ఉన్నా కూడా మీ దగ్గర, ఎందుకంటే పబ్లిక్లో చెప్పాల్సిన ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, ఒక చిన్న పని చేసేవాళ్ళు, ఏమన్నా డైలీ లేబర్ చేసే వాళ్ళైనా, రిక్షా వాళ్ళైనా, ఆటో వాళ్ళని కూడా మన సొంత వ్యక్తుల్లాగా సమానంగా ఇంట్లో భోజనం పెట్టడం కానీ, కూర్చోబెట్టడం కానీ అట్లాంటిది మీరు మీరుతో పాటు, అది నిజంగా లేబర్లను కూడా లేబర్ లాగా, ఇంట్లో పనిచేసే ఆమెను కూడా ఫ్రెండ్ లాగా మీరు ట్రీట్ చేసే విధానం చాలాసార్లు నేను చూసి చాలామంది హెచ్చు తగ్గులు ఉంటాయి, ఒక లెవెల్ చూసి ఇంకో లెవెల్ లాగా ప్రవర్తిస్తారు. కానీ అట్లాంటిది కూడా మీ దగ్గర ఏ రోజు నేను ఆ భేదభావాలు, భేదాభిప్రాయాలు అనేవి లేవు. ఆ శివుడు, మహాదేవుడు, పార్వతీదేవి క్రియేషన్ సృష్టి ముందు మనందరం అండర్ ద వరల్డ్ we are all equal. Yes, you are right. You are right, absolutely right. I accept that. అంటే కోడి ఇంతే ఉంటుంది, దాని కింద అన్ని చిన్న చిన్న బిడ్డలు ఉంటాయి. అవును, అది మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, చిన్నదే కావచ్చు కానీ అది ఎంత కాపాడుతుంది రెక్కల నిలబడి. పక్షి కోకిల అది దాన్ని ఇట్లా అని కాపాడుతుంది, అంటే చిన్న చిన్న గుడ్లని. అట్లాగే స్మూల్లో పాటలు అలవాటు చేసింది మీరే. ఇవాళ నాకు ఆ పేరు వచ్చిందంటే స్టార్ మేకర్లో, ఇవాళ మీరు స్టార్ మేకర్ దాంట్లో బాగా విజృంభిస్తూ మంచి పాటలు పాడుతూ ఎంతో మంది ఫాలోవర్స్ని, మీకు నాకు ఆశ్చర్యపోయాను మీ పేరు చూసి. చాలా మంది ఫాలోవర్స్ని ఏర్పరచుకున్నారు, పైన వెళ్ళిపోయారు. మీకు చాలా మంచి ప్రజాదరణ పొందిరు మీరు. ముఖ్యంగా హిందీ పాటలకు డ్యాన్సులు చేయడము, మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ తోటి పాటలు పాడడము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ ప్రయాణం అంటే మా ఇంట్లో అంటుంటారు అనమాట, డిస్కరేజ్ చేస్తారు కొంచెము, ఏం బాగలేదు నీ గొంతు అంటే. గొంతు చిన్నప్పుడు బాగుండే, అంటే అప్పటికి ఇప్పుడు తేడా ఉండదు. నాకేం బాగలేదు అనిపించలేదే, మీ బాగుండు, గొంతు బాగుంది. గొంతు పెద్దోళ్ళైనాక ఎవరికైనా కొంచెం వయసు వచ్చినా కొద్ది కొంచెం గొంతు ఎవరిదైనా మారుతుంది. చిన్నపిల్లలన్నప్పుడు ఎవరు ఒకటే లాగా ఉండదు. బాలసుబ్రహ్మణ్యం గారిదైనా మారుతుంది, ఒక్కొక్క వాయిస్ ఒక ఏజ్ దాటుతా ఉంటే. అంటే మంచి డ్రెస్సింగ్ లో వాడంటే నాకు ఓపిక ఉండదు, బయట తిరిగేసి ఎవరెవరు. దానికి కూడా నేను ఒక వివరణ కడతా. వాళ్ళు మంచిగా డ్రెస్ చేస్తేనే బాగా కనబడతారు, మీరు ఏ డ్రెస్ లైనా బాగా కనబడతారు, మీకేం అవసరం? ఫస్ట్ పాయింట్. నేనేం చేస్తా అంటే అట్లానే నిద్రపోకుండే ముందు పాట పాడి రిలాక్స్ అవుతా. నా కోసం, నేను ప్రజల కోసం కాదు అది. అవును, నా కోసం నేను రిలాక్స్ అవ్వడానికి పాడుకుంటున్నా. అన్ని మంచి మీ ముఖంలో ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న ఈ 30 నిమిషాల దగ్గర మనకు ముఖంలో ఎక్కడ కూడా నవ్వు చెరగల, సీరియస్నెస్ లేదు. దాంట్లో ఏంటంటే ఎప్పుడు ఇలా నవ్వుతూ సంతోషంగా ఉంటే ఆరోగ్యము చాలా ఎక్కువ కాలం ఉండి, ఇంకొక 5 దశాబ్దాలు మీ లాంగ్ లైన్ అనుకుందాం, ఒక 50 అనుకుందాం, ఇంకొక 50 ఏళ్ళు పైన మీరు ప్రశాంతంగా ఇట్లాంటి సుఖజీవనం గడపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఆ తర్వాత మీరు సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాను. మా మమ్మీ వాళ్ళ అన్నయ్య నవ్వులరాని ఒకసారి నవ్వవే అంటుండే. నవ్వులరాని, నిజంగా నవ్వులరాని మీరు. అయితే నవ్వులరాని అనగానే కిలుక్కునే ఉన్నావేదా మాట అనగానే అబ్బా చూడాలి ఎంత బాగా నవ్వుతుందో అని అనేవాళ్ళు అనమాట. అయితే ఇప్పటికీ వాళ్ళ అమ్మాయి కూడా నన్ను నవ్వులరాని వచ్చింది. అయితే నవ్వులకే రాని అనమాట. చుట్టాల్లో కూడా
మీకు మంచి పేరు ఉంది, ఇమేజ్ ఉంది. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళకు కూడా అందరూ ఒక తల్లిలాగా చూస్తావు, అక్కలాగా చూస్తావు అని చెప్పేసి చాలామంది ప్రేమిస్తారు మిమ్మల్ని, తప్పుగా చూడరు, చాలా ప్రేమగా చూస్తారు మిమ్మల్ని. అందరినీ మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం టైప్లో ఉంటారు మీరు. సో మీ యొక్క మంచి మనసుకి ఆరోగ్యం ఇట్లాగే దేవుడు సమకూర్చి మీరు అన్ని ఉన్నత విజయాల వైపు వెళ్తూ ఉండాలని, మీ ఆశయాలు అన్నీ మీరు అనుకునే అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా ఇచ్చేది ఆయననే, భగవంతుని నమ్ముతారు మీరు. భగవంతుడే తీసుకునేది ఆయన. అమ్మ ఇప్పుడు ఎమ్మెల్యే ఇచ్చిండని ఉరికిపోయి సంతోషంగా చెట్టెక్కెళ్ళలేదు, ఇయ్యలేదు, తీసేసుకున్నాడని చెప్పి బాధపడి ఏడుస్తూ కృంగి పడిపోయింది లేదు. సరే, మొత్తానికి ఏంటంటే నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ఇంటర్వ్యూని ఇంతతో ముగిద్దాం. కూడా బాగుండాలి అంటే ఇప్పుడు మీరు నన్ను గుర్తించినారు, అలాగే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి స్టిక్కర్లు ఇచ్చినారు, అట్లా మీరు కూడా గుర్తించి పెద్ద పెద్ద వాళ్ళకి నేను ధన్యవాదం తెలుపుకుంటున్నా. మీ యూట్యూబ్ అంటే బల్లం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ నన్ను గుర్తించి నాకు హెల్ప్ చేసి చాలాసార్లు ప్రముఖులు పేర్లు చెప్పను కానీ ప్రొడ్యూసర్స్ కూడా ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నేను ఒక అమ్మలాగా దీవిస్తున్నాను అండ్ మీకు బ్లెస్సింగ్ ఇస్తున్నాను. అట్లనే నా రిలేషన్ ఎప్పుడు మీ అందరితోటి ఇలాగే ఒక అమ్మ, ఒక అక్క, చెల్లి, ఎట్లా మీ ఫ్యామిలీ మెంబర్గా కుటుంబ సభ్యురాలాగా అట్లనే ఉండాలి, గౌరవనీయమైన కుటుంబ సభ్యురాలాగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, తెలంగాణకి ప్రైడ్, మీరు ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. సో గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. జై హింద్.